నిజానికి క్రైస్తవుల్ని యేసు ప్రభు ఏమని ధైర్యం చెప్పాడు 14 అధ్యాయంలో? మిమ్మల్ని మీరు హృదయములను కలవరా పడనీయకండి, మీరు చింతించకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. ఎవరు చెప్పగలరు చెప్పండి? విశ్వాసం ఉంచమని చెప్పేది దేవుడే కదా. తండ్రి యందు విశ్వాసం, దేవుడి యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచుందంటే దేవుడు వేరు నేను వేరని అర్థమా చెప్పండి? తండ్రి నేను ఏకమై ఉన్నాము ఒకటి, తండ్రి యందు నేనున్నాను, నా యందు తండ్రి ఉన్నాడు అంటే తండ్రి వేరు నేను వేరని అర్థమా? వాళ్ళు అన్నారు మన సహోదరులు, యేసుక్రీస్తు 100% దేవుడు 100% మనుషుడు అని చెప్పారనమాట. ఇది బైబిల్లో చూపించా అంటున్నారు వీళ్ళు. అలా బైబిల్లో చూపించాలంట. మరి మీ దేవుడి గురించి మీరు చెప్తున్న ఆయన గురించి చెప్పు. ఆయన ఎందుకు ఏడ్చాడు అంటే యేసు ప్రభు ఏడ్చాడు. ఇదిగో బైబిల్లో చూడు, మనిషి అయితే ఏడుస్తాడు, దేవుడు అయితే ఏడుస్తాడా అన్నాడు. మరి మీ వాడే చెప్తున్నావు కదా ఎందుకు ఏడ్చాడంటే వాళ్ళ కారణం చెప్తున్నారు. ఇక్కడ కారణం ఉందా లేదా? ఎందుకు ఏడ్చాడు కారణం ఉందా లేదా? అక్కడ యేసు ప్రభు కన్నీరు విడిచినని ఉంది. ఎందుకు ఏడ్చాడు కారణం ఉందా లేదా? వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళు నమ్మలేదని, ఆయన మనుషుడిగా శరీరంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ హృదయ కాఠిన్యానికి ఆయన బాధ అనిపించాడు, చింతించాడు కదా. యోహాను సువార్తలో 11:35 యేసు కన్నీళ్లు విడిచాను. యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచూ ఎందుకు విడిచాడు అంటే మనం చూస్తాము ఆయన వారిని ప్రేమించాడు అంతే. కారణం ఏంటంటే లాజరును వారి సహోదరులైనటువంటి సహోదరులైన మరియను మార్తను ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. ఇప్పుడు ఆయన పరిపూర్ణమైన మానవుడిగా వాళ్ళు బాధను చూసి, వాళ్ళ ఆవేదన చూసి, వాళ్ళ అమాయకత్వాన్ని చూసి, వాళ్ళు దేవుని శక్తిని ఎరగలేనందువలన ఆయన ఏం చేశాడు? కన్నీళ్ళు విడిచాడు. ఇప్పుడు కన్నవాళ్లే కానీ పిల్లల కోసం ఎందుకు కన్నీళ్ళు విడుస్తారు? ఇంత గాడిదలాగా ఉన్నావు నువ్వు ఏడుతావేంటంటే తల్లిదండ్రుల్ని బాగుంటుందా? ఊరు నా ఏడుపంత నీ గురించారా అని అంటారు కదా. ఇప్పుడు ఆయన మనుషుడిగా దేహంలో శరీరంలో ఉన్నాడు. శరీరంలో ఉన్నప్పుడు ఆ భావోద్వేగం అనేది బయటికి కనిపించింది, కన్నీళ్ళు విడిచాడు. ఎందుకు విడిచాడు? దైవత్వంలో ఉన్న ఆయన, దైవత్వం ఉన్న మనుషుడిగా ఆయన కన్నీళ్ళు విడిచాడు. ఎందుకు విడిచాడు అంటే ఆయన హృదయం మీకు అర్థమైనప్పుడు తెలుస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆయన హృదయం ఏంటంటే ఆయన ప్రేమ అంతే. మీకు ఇప్పుడు వరకు ఇంతవరకు అర్థమవుద్ది, మనకు అంతకుమించి అర్థమవుదు. గ్రహించే అంత గొప్ప హృదయం జ్ఞానం మనకేమీ లేదని చెప్పాలంటే శోధింపనెంతో అసఖ్యము అన్నాడు. అవి ఎంతో గంభీరమైనవి, ఎవరికి ఆయనకు ఆలోచన చెప్పేవాడు ఎవడు లేడు. ఒకటి ఏంటంటే ఫస్ట్ మనకు అక్కడ అర్థమవుతుంది, వాళ్ళు కూడా అనుకున్నారు ఎంత ప్రేమించనో చూడండి అనుకున్నారు లేదా? అక్కడ ఏమనుకున్నారు? ఆయన ఏడుస్తుంటే ఎంత ప్రేమించనో చూడండి 36వ వచనం. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించనో చూడుడని చెప్పుకున్నారు. అంటే ఏడ్చే అంత ప్రేమ వాళ్ళ మీద ఉంది. అండి ప్రేమించాడంటే ఏడుతున్నారు ఏంటండి ఇలా? ఇదేం ఏడుపండి ఇలా ఏడుపా అంటే మినిమం ఒకటి చనిపోతే ఆ కుటుంబంలో పురుషుడు చనిపోతే అక్కడ సానుభూతి తెలియజేయాలన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏసి ఏడవడం ఏంటి అంటారేంటి? ఇప్పుడు ఎప్పుడు ఏడవాలి? ఆయన సిలువ మోయమన్నప్పుడు ఏడవాలి, సిలువలో మేకులు దిగొట్టినప్పుడు ఈ ఆడవాలి. ఓరు బాబు నా మేకులు తింటారు లేదా చంపేటరు బాబు అని ఏడ్చాడు అనుకోండి, అప్పుడు అందరిలాంటి మనుషుడే అనొచ్చు. కానీ అక్కడ ఏమన్నాడు? ఇప్పుడు శరీర రీత్యా ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించు అని చెప్పిన వెంటనే ఏమన్నాడు ఆయన? అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే చిందించుకోక అన్నాడా? ఎందుకంటే ఎవరి వాదన సరిగ్గా లేదు, న్యాయంగా లేదు. న్యాయంగా ఎవరన్నా మాట్లాడితే మనకు జ్ఞానం అవ్వాలా, లేకపోతే అలాంటి పనికిమాలిన వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది. కనుక కొంతమంది ఎప్పుడన్నా అలాంటివి చూస్తే 10 నిమిషాలు చూడగానే అలా వాదన సరిగ్గా లేదనుకోండి, మనం వాటి జోలికి ఇంకాటి చూడకూడదు, అలాంటి వాళ్ళని ప్రోత్సహించకూడదు. వాళ్ళు యేసుక్రీస్తు దైవత్వం గురించి ఇలాగా విచిత్రంగా రకరకాల సందర్భాల్లో మాట్లాడేస్తూ ఏడ్చాడని ఒకసారి, తర్వాత సిలువలో నన్ను కాపాడు అంటున్నాడని ఒకసారి, తర్వాత ఈ చిత్తమైతే గిన్నె నా అంతటి నేను ఏమీ చేయలేను,
నా అంతటి నేను ఏమీ బోధించలేను, నా తండ్రి చెప్పినట్టే నేను చెప్తున్నాను అన్నాడు. అంటే అతను మనుషుడు అని చెప్తున్నారు వీళ్ళు. ఏంటండి, ఇప్పుడు ఆయన దేవుడు ఎవరో చెప్పడానికి వచ్చాడా? భూమి మీద దేవుడిని మహిమపరచడానికి వచ్చాడా? దేవుడు లేడు, ఎవడో లేడు, నేనే దేవుడిని అని చెప్పడానికి వచ్చాడా? అర్థమైంది ఇప్పుడు. ఇలా సింపుల్గా ఆలోచన చేసినా అర్థమైపోద్ది. మరి మన సహోదరులు ఏం చేయాలి? చూపించాలా? దేవుణ్ణి ఎప్పుడు ఎవరో చూడలేదు కనుక యేసు ప్రభు తన దైవత్వాన్ని చూపించాడు, తన శరీరం అందు చూపించాడు. ఆయన శరీరంలో కూడా పాపం లేదు అన్నదే వాళ్ళకి అర్థం కానప్పుడు ఎంత వాదించినా ఉపయోగం లేదు. ఉపయోగం ఉందంటారా? కనుక మొదట పాపానికి డెఫినేషన్ వాళ్ళు వీళ్ళు ఒకే అర్థం, ఒకే భావములోకి వస్తే గనక అప్పుడు వీళ్ళ వాదన, వీళ్ళ అన్వేషణ అర్థమవుద్ది. నేను ఇంకో మాట చెప్తున్నా, వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా సరే నిజ దైవాన్ని కనుగొనాలి. మనందరం మనుషులం. ఫస్ట్ ఏంటి? మనుషులు ఏం తెలుసుకోవాలి? సత్యం తెలుసుకోవాలి. సత్యాన్వేషకులుగా, ఆ దైవాన్వేషకులుగా, ఆ ఒక్కడైనటువంటి ఆ పరమాత్ముడు ఎవరు, ఆయన ఎవరు బయలుపరిచారు? ఎవరైతే వాళ్ళే నమ్ముదాం, అంతేనా? అలా అన్వేషణ చేసి వీళ్ళందరూ ఏకమై, మనుషులంతా ఏకమై ఆయన్ను అన్వేషించడం మొదలు పెడితే దొరకడంటారా? యేసుప్రభు అన్నాడు, వెదకుడి మీకు దొరుకును, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, నేనే మార్గమును సత్యమును. ఇప్పుడు ఇది తప్పు కదా? అంటే ఆ పరమాత్ముణ్ణి కనుగొనడానికి, చేరుకోవడానికి నేను మార్గము, తెలుసుకోవడానికి నేను సత్యము, జీవించడానికి నేను జీవము అని చెప్పాడు. ఇది అర్థమవుదా? నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రిని చేరుకోలేరు అని చెప్పినప్పుడు ఆ మాట దగ్గర ఆగిపోవాలి. ఎవడైనా సరే ఈయన ద్వారా తప్ప తండ్రిని చేరుకోలేరని నేను చెప్తున్నాడంటే ఈయన ద్వారా నిజంగా కనుగొనగలమా లేదా అని ప్రతి మనిషి పరిశీలన చేసుకొని ఆ అన్వేషణలో ఉండాలి. ఇదిగో నేను ప్రయత్నం చేశాను, ఈ మార్గంలో ప్రయత్నం చేశాను, ఇలా ప్రయత్నం చేశాను, యేసుక్రీస్తు ద్వారా నేను దేవుణ్ణి కనుక్కోలేకపోయానని ఎవడన్నా ఆధారాలతో నిరూపించాలి. అంతేనా? కాబట్టి లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ ఎరగని వాడు పొరబడతాడని చెప్పాడు. అవునా? ఇప్పుడు ఎంతమంది వీళ్ళు మరింకొక ఆరోపణ ఏంటంటే అందరినీ ప్రేరేపించే పరిశుద్ధాత్మ ఒకడే కదా. ఇప్పుడు యేసుక్రీస్తులో కామం ఉందని చెప్పిన వాడిని ఏ ఆత్మ ప్రేరేపించింది? ఆడ దురాత్మ అంటారు ఇప్పుడు ఆ పాస్టర్నే అని, ఆ పాస్టర్ని వీళ్ళ చేత తిట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. చూసారు దెయ్యం ఎలాంటి కుయుక్తిపరుడు. ఇప్పుడు యేసుక్రీస్తులో కామం ఉందని ఇప్పుడు హెబ్రీ 4:16 ప్రకారం పాస్టర్ చెప్పాడు, ఇప్పుడు దొంగ పాస్టరా అన్నాడు. ఇప్పుడు ఆ పాస్టర్ని ఆయన ఎవరు ఈయన ఎవరని అడిగితే ఆ పాస్టర్ ఏం చెప్పాడు? ఈ పాస్టర్ దొంగోడు, ఈ పాస్టర్ దొంగోడు, ఏ పాస్టర్ మంచోడు కాదు, నీ దృష్టిలో మంచి బోధకుడు ఎవరు అని అడిగితే నా దృష్టికి నేనే మంచోడిని, ఇంకెవరో మంచోళ్ళు కనపడలేదు తెలుగు రాష్ట్రంలో అన్నాడు. దొరికిపోయాడు అతను, పూర్తిగా దొరికిపోయాడు. అది చాలా తప్పు, అది చాలా తప్పు, అది నేరం. ఎందుకు? ఇప్పుడు యోహాను మొదటి పత్రిక 1:8 ప్రకారంగా తప్పు, తర్వాత 10వ వచనం ప్రకారంగా తప్పు. ఇప్పుడు వాళ్ళకున్న శరీరం ఇతనికి లేదా? అతనుకున్న బలహీనతలు అందరికున్న బలహీనతలు ఇతనికి లేవా? ఏ విధంగా ఇతను సత్యవంతుడని చెప్పి స్థాపిస్తాడు? నేను ఒక్కడనే సత్యమైన బోధకుణ్ణి, నాకు ఎవరో కనపడలేదు అన్నాడు. మరి ఎవరని అంటే అన్ని విదేశాల్లో ఉన్న భక్తులు 2 పేర్లు చెప్పాడు. అంటే తెలుగు రాష్ట్రాల్లో అతనికంటే సత్యవంతుడు ఇంకెవరో అతను కనపడలేదంట. ఎంత స్వనీతి. ఎవరి గురించి అడిగినా ఆడు అమ్ముడిపోయాడు, వీడికి ఆడు అలాంటోడు, ఇతను ఇలాంటోడు అని అందరి గురించి నెగిటివ్గానే చెప్పాడు. ఇంకొక సేవకుడిని అడిగినప్పుడు ఎవరిని తప్పట్ల. అది యేసుక్రీస్తు మాట్లాడే విధానం. బలహీనత లేనివాడు లేడు, పాప శరీరం లేనటువంటి వాడు ఎవడు లేడు. అయితే వారి పరిధిలో వారి జ్ఞానాన్ని అనుసరించి వారు జవాబులు ఇస్తారు. తర్వాత వాళ్ళకి ఇది సత్యమని తెలిసినప్పుడు మార్చుకుంటారు. అవునా కదా? ఎరగనప్పుడు ఏం చేస్తాడు? ఎరిగిన పరిధిలో జవాబిస్తాడు. అంతేనా? ఎవడైనా అంతే కదండి. ఇప్పుడు నీకు అర్థం కాంది, నీకు గ్రహించలేంది మనం ఏం చెప్తాం? చెప్పలేం కదా. అలాగూ వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళ పరిధిలో వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు జవాబులు చెప్పారు.
కనుక ఎవరిని మనం తప్పు పట్టడానికి వీలు లేదు, అవకాశం లేదు అని చెబుతూ అందరినీ చాలా మంచిగా అంటే అది యేసుప్రభు లక్షణం. యేసుప్రభు ఎవరిని కూడా దొంగని దొంగ అనలేదు, వ్యభిచారం అనలేదు. పాపం లేని వాడే నేరం మోపలే. తీర్పు తీర్చడానికి నేను రాలా, ఏమన్నాడు? రక్షించడానికే వచ్చానన్నాడు ఆయన. కనుక ఇప్పుడు మాదిరి ఎవరు చెప్పండి? యేసుక్రీస్తే. అందుకని డిబేట్కి కూర్చుంటే ప్రశ్న వేస్తే ఎదుటివాడు జవాబు చెప్పలేని రీతిగా ఉండాలా. యేసుప్రభు ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నిస్తే ఏమేం తోక ముడిచారు లేదా? ఏం చెప్తే ఏం ప్రమాదం వస్తుందో అని నిష్క్రమించారు అక్కడి నుంచి, తోక ముడుచుకుని పోయారు అక్కడి నుంచి. అలా ఉండాలా కూర్చుంటే. దానికి సమర్థులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు కూర్చోవాలా. ఏమండి, సరిగ్గా బైబిల్ తెలియదు, సరిగ్గా ఇతర గ్రంథాల్లో ఏముందో తెలియదు. ఒకవేళ వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడాల్సి వస్తే, ఇప్పుడు మాకు బైబిల్ ఉంది కదా, మీకు ప్రామాణిక గ్రంథాలు ఎన్ని ఉన్నాయి, మీ మతంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో నాకు అవసరం లేదు. అసలు నువ్వు ప్రామాణికమని చెప్పే ఏమైతే ఉన్నాయో, ఇప్పుడు వాళ్ళని ఈ గ్రంథంలో ఇది ఇలా ఉంది కదా, ఈ బూత్ ఉంది కదా అన్నాం అనుకో, అది మాకు ప్రామాణం కాదని తప్పించేసుకుంటాడు. అది మాకు ప్రామాణికం కాదు, అది మేము తీసుకోం, దాన్ని పరిగణలోకి తీసుకోం, అది మనుషులు రాసేసారు, ఆయన ఎవరో దాని తర్జుమాలో తారుమారు చేసేసాడు, కనుక అది ప్రామాణికం కాదంటారు. సరే, ఇది ఏది ప్రామాణికమో, ఎన్ని ప్రామాణిక గ్రంథాలు ఎన్ని అని అడగాలి. ఏంటండి ప్రామాణిక గ్రంథాలు ఎన్ని? ఇది అని చెప్తాడు. అయితే తెలీదు, లెక్క పెట్టలేని ఉన్నాయనుకో, ముందు ఆ లెక్క తెలుసుకునిరా, అప్పుడు మాట్లాడదాం అన్నారు. అయిపోయింది అంతే. ముందు ప్రామాణిక గ్రంథాలు ఏంటో లెక్క తెలుసుకొని అవన్నీ చదివేసి రా నువ్వు. అంతేనా కదా? మనం బైబిల్ అంతా చదివి వెళ్ళాలి, అవునా కదా? ఏది అడిగినా దీంట్లోంచి జవాబు ఇవ్వాలి, అదేనా కండిషన్? అదే కదా. అలాగే నీ ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి, 100 ఉన్నాయా, 100 చూపించు. 1000 ఉన్నాయా, 1000 చూపించు. నేను ఇంకో ప్రశ్న చెప్తున్నా. నా జీవిత కాలంలో దీన్ని చదివేయగలను కనీసం. ఒకవేళ దేవుడు నాకు 60 సంవత్సరాలు ఇస్తే కనీసం 60 సార్లు అన్నా చదవగలను, ఓకేనా? తెలుసుకోగలను, ఆలోచించాలి. ఇప్పుడు నా గ్రంథాలు లెక్క పెట్టలేనని ఉన్నాయన్నాడు. ఇది చదివితే నేను ఎలా బ్రతకాలి, నా బ్రతుకు కారణం ఏంటి, నా జీవితానికి కారణం ఏంటి, నా ప్రారంభం ఏంటి, సృష్టి ప్రారంభం ఏంటి, ముగింపు ఏంటి అనేది తెలుస్తుంది. తెలీదా? తెలియాలి. తెలియజేస్తేనే దీన్ని నమ్మాలి. ఇందులో జీవం ఉండాలి. ఏముండాలి? జీవం ఉండాలి. నన్ను బ్రతికించేదిగా ఉండాలి. నేను నా బ్రతుకు పరమార్థం చెప్పే గ్రంథమై ఉండాలి. ఇప్పుడు నాకు లెక్క పెట్టలేని గ్రంథాలు ఉన్నాయి, అవి చదవడానికి నా జీవితమే సరిపోదు. అసలు ఎన్ని ఉన్నాయో నాకు సరిగ్గా తెలియదు. అప్పుడు నేను ఎలా బ్రతకాలో, ఏ గ్రంథం రైట్ తీసుకుంటాను నేను? ఇప్పుడు నేను చదవని గ్రంథం, నాకు తెలియని గ్రంథం, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అందులో ఇంకోటి ఏదైనా ఉందేమో. ఈ గ్రంథం చదివితే నాకు దైవత్వం తెలుస్తుంది, లేకపోతే నేను దేవుడు ఎవరో తెలుస్తుంది, నేనెవరో తెలుస్తుంది, నేను ఎలా జీవించాలో తెలుస్తుంది అని మనం ఏదన్నా ఒకటి చూపించాలి కదా. మన ఆయుష్ చాలా తక్కువ. అప్పుడు నేను లెక్క పెట్టలేని గ్రంథాలు ఉన్నాయి. మాది సముద్రము, మీదేమో పిల్లకాలం కూడా కాదు, చెంబు నీళ్ళతో సమానం మీది అన్నాడు ఒక పనికిమాలినాడు, ఓ బండోడు. ఇప్పుడు పనికిరాని సముద్రపు నీరు ఎంత ఉంటే ఏంటి, తాగడానికి పనిచేయదు, జీవం ఇస్తుందా? కానీ బైబిల్ పిల్లకాలవే అనుకోండి, నుయ్యే అనుకోండి. అసలు బైబిల్ నుయ్యి కదా, జీవజలపు ఓట, ఇవి ఎంత తోడినా వస్తుంది, కానీ తాగడానికి పనిచేస్తుంది కదా, బ్రతికిస్తుంది కదా. ఎంత ఉంటే ఏంటండి సముద్రం నీరు? దేనికన్నా ఉపయోగం ఉందా? మనల్ని బ్రతికిస్తుందా? ఇందులో జీవం ఉందా? బతికిస్తుందా? లేదు. కనుక లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక పొరపడుతున్నారు. అందుకనే పౌలు ఏం రాశాడు? పౌలు క్రీస్తుని గురించి ఏం రాశాడు? క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడని రాశాడు. ఇంకా ఎన్నో చూస్తాం. దేవుని మర్మము, దేవుని తత్వము, దేవుని స్వరూపము అని ఎన్నో విధాలుగా అసలు పౌలు రాసిన ఎన్నో అసలు చదివితే అద్భుతంగా తెలుస్తుంది. పేతురు గారు ఏం రాశాడు దేవుని శక్తిని గురించి? ఆ శక్తి ఎలా పనిచేస్తుంది రాశాడు. పౌలు క్రీస్తు ఏమై ఉన్నాడో రాశాడు. క్రీస్తు దేవుని శక్తి కదా, ఆ శక్తి మన జీవితంలో ఎలా పనిచేస్తుంది అన్నది పేతురు గారు రాశాడు. ఏమన్నాడు? ఆయన నీతిని బట్టి
యేసుక్రీస్తు నీతిని బట్టి మనం విశ్వాసం పొందాము. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చిన, తండ్రిని గుర్చిన అనుభవ జ్ఞానం వలన ఆయన దైవశక్తి అన్నాడు. అనుభవ జ్ఞానం అంటే ఏంటండి చెప్పండి? తండ్రిని గుర్చిన, కుమారుణ్ణి గుర్చిన అనుభవ జ్ఞానం అంటే ఏంటి? అనుభవ జ్ఞానము వలన దైవశక్తి అన్నాడు. అంటే క్రీస్తు దేవుని శక్తి అని పౌలు రాశాడు కదా. ఇప్పుడు ఆ దైవశక్తి ఎప్పుడు మన జీవితంలో పనిచేస్తుంది? ఆ దేవుణ్ణి గురించిన అనుభవ జ్ఞానం మనకు కలిగినప్పుడు కదా. యేసుక్రీస్తు దేవుడా కాదు చెప్పు. దేవుడు అంటే నమ్మడం. దేవుడు కాదంటే దేవుడు కాదు, ఇంతేనా? ఇదిగో దేవుడు కాదని ఒప్పేసుకున్నాడు. ఏంటి? దేవుడు కాదని ఒప్పేసుకున్నాడు. ఇప్పుడేమో ఇదిగో ఆ పాస్టర్ యేసుక్రీస్తు దేవుడు కాదు, మానవుడు అని చెప్పాడు. నువ్వేమో యేసుక్రీస్తు దేవుడు అన్నావు. చూసారా? అంటే ఎవరు కరెక్ట్? ఇప్పుడు వీడికి ఏం ఆనందం ఎవరికైనా? ఒక జర్నలిస్ట్ అడుగుతున్నాడు, యేసుక్రీస్తు దేవుడా, ఆయన దేవుడా, ఈయన దేవుడా అని అడిగాడు. ఒక ఆయన ఏమో అసలు నీ ప్రశ్నే రాంగు, మీ నాన్న నీకు ఎక్కువ, మా నాన్న నాకు ఎక్కువ అంటాడు. అడిగేవాడికి బుర్రకాయ లేదు, చెప్పేవాడికి అంతకంటే లేదు. ఓకేనా? అంటే ఎవరికి ఏం తెలీదు? వీళ్ళిద్దరికనే లేఖనాలు తెలీదు, దేవుని శక్తి అర్థం కాల. కనుక ఈ విధమైనటువంటి అన్వేషణలో ఎప్పటికీ దైవాన్ని ఎవరు తెలుసుకోలేరు. మనతో ఎల్లప్పుడూ ఉండే ఏంటండి? మనలో ఉండాలి, మనతో ఉండాలి. దేవుడు మనలో, క్రీస్తు తండ్రిలో, తండ్రి కుమారుల్లో, ఆయన సర్వములో సర్వమవడానికే ఏమని చెప్పాడు యేసుక్రీస్తు? ఏమన్నాడు? తండ్రికి సమస్తమును తనకు లోబరిచిన తండ్రికి తానే లోబడ్డాడు. అది దైవత్వం అంటే అది మాదిరి మనిషికి. ఒక మనిషి ఎలా బ్రతకాలంటే దేవుడు ఎన్నిచ్చినా గర్వించి నెత్తికి గర్వం ఎక్కి ఒళ్ళు కొవ్వెక్కి బతకూడదు. ఎన్నిచ్చినా ఇచ్చిన పరమ తండ్రికి విధేయుడై నేనేమై ఉన్నానో కేవలం ఆయన కృపే అని చెప్పాలా, ఆయన అనుగ్రహం ఈ జీవితం అని చెప్పాలి. అదిగా అంతేగాని మీసం మేలేసి నా అంత గొప్పోళ్ళేడు ప్రపంచంలో రమ్మను ఎవడైనా అని అన్నడానికో ఆడికంటే పనికి మాలినోడు, ఆడికంటే బుద్ధిహీనుడు ఇంకెవడం లేడు. నేను చెప్తున్నా వాక్యాన్ని బట్టి. ఎప్పుడు ఏ మనిషి మీసం తిప్పడానికి, తొడలు కొట్టడానికి అర్హుడు కాడు. మీసం దేవుడు తిప్పమంటే తిప్పు. అది ఎప్పుడో ఎక్కడో అది సందర్భం ఉంటుంది. దేవుడు యెహెజ్కేలుని చరచమన్నది దేవుడు చెప్పాడు అతనికి. ఇప్పుడు జబ్బ సరిసే కాలం కాదయ్యా. ఏంటంటే ఇప్పుడు జబ్బ సరిసే కాలమా? తొడలు కొట్టే కాలమా? క్రీస్తు విధేయతను సత్ప్రవర్తన ద్వారా చూపించే కాలం, సత్క్రియల ద్వారా దేవుని మహింపరిచే కాలం. ఇప్పుడు మనం విశ్వాస మూలంగా జీవిస్తే యేసు ప్రభుని చూపించగలం. అది అర్థమైతే చాలండి. నేను ఎన్ని బోధలు చేయనివ్వండి, నేను ఎన్ని ప్రసంగాలు చేయనివ్వండి, ప్రపంచ సువార్తికుడిని అయిపోయినవ్వండి, కానీ నా బ్రతుకులో ఎక్కడ ఏ మూలన యేసుక్రీస్తు కనిపించకపోతే నా ప్రవర్తనలో నేను ప్రపంచకు సువార్తికుడిని అయినా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడని, నిష్ప్రయోజకుణ్ణి, పనికి మాలినోడిని, వేస్ట్ ఫెలో అంటారన్నమాట. యేసుప్రభు అక్కడికి వెళ్ళాక అంటాడు క్రీస్తు న్యాయపీఠం మీదట, నువ్వెవడో నేను ఎరగను. ఆయనకి ఏమన్నా బుర్ర మెంట్లా ఎరగమంటాడా? మనం అంటాం కదా మనుషులని అయితే ఏమంటా తెలీదని చెప్తున్నాడు, అందుకన్నా బుర్ర మెంట్లా అని అడుగుతాం మనం అయితే కదా. మొహమాటం ఏమి లేదు. ఆయన మోమాటం లేనివాడు, దేవుడు మోమాటం లేనివాడు, పక్షపాతం లేనివాడు, సమస్తము ఎరిగినవాడు. ఆయన ముందర ఎవ్వడో నటించలేడు, ఏ వేషం వేయలేడు. ఇప్పుడు సత్యమును బట్టి ప్రేమ అన్నాడు కదా, దేవుని ఆత్మ వలన ప్రేమ అనేది కూడా చూపుకుని ఆగుదాం. చూడండి తెస్సలోనిక పత్రికలోనే 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, అది ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందాలి. అంటే రక్షణ ఏది నమ్మితే రక్షణ పొందుతుందో చెప్పాడు. ఎలా పొందుతాడు? రక్షణ పొందటం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ ముందు పరిశుద్ధపరచబడాలి. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన రక్షణ. 2 మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకునేను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బదులు. అసలు రక్షణ పొందటము అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరన్నా చెప్పే అర్థాలకి ఏమన్నా అర్థం ఉందా?
ఒక ఆయన అంటాడు, నేను వాక్యం విని నా మనసు మార్చుకున్నాను. మార్చుకున్నాడా అంటే ఎవరి కాళ్ళు మార్చుకునేదే ఏంటిది? మార్చుకున్నాడంటే నేను ఓ మాట చెప్తాను, ఆడు మార్చుకున్నాడు, నేను మనసు మార్చుకున్నాను, మారు మనసు పొందాను అంటాడు కదా. మారు మనసు పొందానంటే అర్థం ఏం చెప్తున్నాడంటే బైబిల్ అర్థం కాదు అది. నేను మార్చుకున్నాను అంటే మతం మారాడు అని అర్థం. దేవుడే నన్ను మార్చాడు, నా హృదయాన్ని పవిత్రపరిచాడు, నా మనస్సాక్షిని పవిత్రపరిచాడు, నా మనసు దేవుని మాట నా మనసును మార్చింది, దేవుడే నన్ను మార్చాడు, దర్శించాడు అని చెప్పాలి. నేను మార్చుకున్నాను అన్నాడు అనుకోండి, అది రాంగ్ ఆన్సర్ అన్నమాట. అసలు మారు మనసు పొందండి అని చెప్తున్నాడు కదా. యేసు ప్రభు మారు మనసు పొందమన్నాడు, పౌలు మారు మనసు పొందమని ప్రకటించాడు. మారు మనసు పొందడం అంటే అసలు పౌలు ఏం చెప్పాడు అర్థం అంటే దేవుని వైపు తిరగమన్నాడు, జీవము గల దేవుని వైపు తిరగాలి అన్నాడు. అంటే ఇప్పుడు వరకు ఏం తిరిగాడు? లోకంలో తిరిగాడు, చీకట్లో తిరిగాడు, నిజమునకు దైవుళ్ళు కాని వాడికి దోసరే అన్నాడు. ఇప్పుడు ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగడమే మారు మనసు పొందటం. సత్యంను నమ్మాలి, సత్యం వైపు తిరగాలి. సత్యాన్ని నమ్మితే అప్పుడు ఆత్మ ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయము, పరిశుద్ధాత్మను నడిపింపు గ్రహింపు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం చూస్తే 1వ అధ్యాయము 8వ వచనంలో ఏమని చూడండి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను, అసలు ప్రేమ అనేది ఎక్కడి నుంచి రావాలట? ఆత్మలో, ఆత్మయందలి ప్రేమ ఉంది. అది ఎవరి మీదో తెలుసా? 3-4 వచనాలు చూడండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, ఆ నిరీక్షణను బట్టి వాళ్ళకంట క్రీస్తు యేసునందు మీకు కలుగున్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ. అది విశ్వాసాన్ని బట్టి ప్రేమ, నిజమైన సత్యమును బట్టి నిజంగా ప్రేమించుట. ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆత్మయందలి ప్రేమ. అంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ ఎక్కడ కుమ్మరించబడింది? రోమా 5:5 ప్రకారంగా హృదయంలో కుమ్మరించబడింది. అది ఆత్మయందలి ప్రేమ. ఇప్పుడు ఎవరికైనా విశ్వాసం చూస్తే, విశ్వాస జీవితాన్ని చూస్తే ఏం కనిపించాలి? ఆత్మయందలి ప్రేమ కనిపించాలా కదా? అది మనలో నిలిచేది మనతో. కాబట్టి ఆ సత్యమును బట్టి నిజంగా ప్రేమించాలి, ఎల్లప్పుడూ ప్రేమించాలి. అర్థమైంది కదా? అంటే ఇప్పుడు ఎందుకు పొరపడుతున్నారు అని అన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన గ్రహింపు ఏంటంటే, 1 లేఖనాలను ఎరగకపోవడం, 2 దేవుని శక్తిని ఎరగకపోవడం. కాబట్టి ఎప్పుడైతే లేఖనాలను దేవుని శక్తిని ఎరుగుతారో, అందుకని ఇప్పుడు నేను మొత్తం సువార్తలు పత్రికలన్నిటినీ తిరగేస్తూ పౌలు ఏం చెప్పాడు, పేతురు గారు ఏం చెప్పాడు, యాకోబు గారు ఏం చెప్పారు, యోధా ఏం చెప్పాడు, తర్వాత యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను ఏం చెప్పాడు దేవుని శక్తిని గురించి అంటే, యోహాను మాత్రం దేవుని శక్తిని జీవం అని చెప్పాడు. మిగిలిన సువార్థికులందరూ దేవుని శక్తిని శక్తి అని చెప్పారు. దేవుని ఆత్మ దేవుని శక్తి అని చెప్పారు. కాబట్టి అలాగ అన్వేషణ చేస్తే మనం దేవుని శక్తిని లేఖనాల ద్వారానే ఎరగగలుగుతాం. సత్యమును బట్టే ప్రేమ, ఆత్మ వలన ప్రేమ. అలా ప్రేమించే వాళ్ళే నిజంగా ఆయన ఎరిగి సత్యమును నమ్మేటువంటి వాళ్ళు, సత్యము నమ్మేవాళ్ళు. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట, సత్యమును నమ్ముట, ఇదే రక్షణ. రక్షణ అంటే అని అర్థమైంది ఇప్పుడు మీకు? ఇలా రక్షణ పొందాలని ఆది నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు అనాది కాలమందే సంకల్పము, అనుగ్రహించబడిన కృప, ప్రత్యక్షపరచబడి బయలుపరచబడిన కృప, ప్రేమ. ఆ ప్రేమ ద్వారా ఇప్పుడు మనము సత్యాన్ని నమ్మాము. తర్వాత ఏమన్నాడు? పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. ఇదే రక్షణ అంటే. పరిశుద్ధపరచబడిన వాడు కూడా సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాడు ఈరోజు. దేవుని శక్తిని ఎరగకుండా ఏం చెప్తాడు దేవుడి గురించి? అందుకనే పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు వారు సాక్ష్యం ఇస్తారు. సాక్ష్యం సరిగ్గా లేదు. ఎవరి సాక్ష్యం సరిగ్గా లేదు? అసలు చెప్పేవాడికే బయట వెలుపల మంచి సాక్ష్యం లేదు, బోధకుడికే. కానీ అందుకనే బోధకులు కావద్దని చెప్పాడు. మంచి సాక్ష్యం, సంఘానికి వెలుపటి వారితో కూడా మంచి సాక్ష్యం ఉండాలి. మన అందరం కూడా లేఖనములో ఉన్న క్రీస్తుని, ఆయన శక్తిని ఎరిగి ఆయన ద్వారా మనం తండ్రిని మహింపరచుదుం గాక. ఆమేన్. పరమందు ఉన్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవుడా,
ఈ ఆదివారపు సాయంకాలం మా ప్రియులు సహోదరులు తండ్రి బీజేరా మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి క్రీస్తునందున్న జీవితం ఎంత ఉన్నతమైనదో, ఈ లోకంలో యేసుక్రీస్తు వారిని గురించి ఎలా అపార్థం చేసుకుంటున్నారో, ఆయనలో ఉన్న దైవత్వాన్ని ఎలా తెలుసుకోలేకపోతున్నారో మీరు మాకు లేఖనాలలో నుండి నేర్పించిన అనేక సంగతులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఒక రోజున సద్దుకైలు యేసుప్రభు వారి దగ్గరకు పునరుద్ధానము లేదు అని నమ్మేవారు పునరుద్ధానము తరువాత వచ్చే జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే వారు ఎంత అవివేకులుగా, దేవుడు ఎవరో తెలుసుకోవలసిన మనుషులు దేవుడు ఎవరు అని తెలుసుకునే స్థితిలో, ఆయన దేవుడా అని ప్రశ్నించే స్థితిలో ఉన్నారు. అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారో. మాకు భారతదేశంలో పుట్టిన మేము, అన్యులుగా దేవుణ్ణి ఎరగని వారుగా ఉన్న మేము, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన సువార్త వినటం వలన, సత్యము వినటం వలన మేము రక్షణ పొందామని మీరు మాతో మాట్లాడిన సంగతులను బట్టి స్తోత్రాలు. క్రీస్తు యేసు ప్రభువారి ద్వారా మమ్మలను మీరు దైవంగా జీవింప చేయడానికి, దైవ ఆలోచనలు కలిగించడానికి, దేవుని స్వభావంలో పాలువారుగా చేయడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న మీ వాక్కులను బట్టి స్తోత్రాలు నాయన. ఒకనాడు యూదులు ఇదిగోనైనా సూచక్రియలు అడిగినట్టుగా, ఒక రోజున గ్రీకు దేశస్థులు జ్ఞానమును అడిగినట్టుగా నాయన, ఇదిగో తండ్రి అన్యజనులకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వెరితనముగా ఉన్నట్టు ఇదిగోనైనా ఈనాటి కాలంలో అనేకులు క్రీస్తుకు విరోధులుగా లేచి క్రీస్తు దేవుడాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు, క్రీస్తును కలిగిన మేము, క్రీస్తును పొందుకున్న మేము, క్రీస్తు ద్వారా జీవిస్తున్న మేము, ఆయనలో ఉన్నటువంటి ఆ సర్వ సంపూర్ణత మేము గ్రహించడానికి, మాలో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి, మాలో మీరు ఎల్లప్పుడూ నివసింపచేస్తున్న సత్యస్వరూపి అని మీ ఆత్మను బట్టి మేమేమై ఉన్నామో నేర్చుకుంటూ, మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శక్తి అని, ఆయన జ్ఞానము అని, ఆయన ద్వారా మేము శక్తిని పొందుతున్నామని, ఆ శక్తి ద్వారా మేము సాక్ష్యం ఇస్తున్నామని మీరు మాకు మీ వర్తమానాల ద్వారా బలపరుస్తూ వస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవుడు ఎవరో తెలుసుకోవాలన్న అన్వేషణలో, ఈయన దేవుడాన్ని ప్రశ్నించే స్థితిలో మనుషులు మిగిలిపోతున్నారు నాయన. నమ్ముట వలన మాత్రమే రక్షణని, నమ్మిన వరకు మాత్రమే క్రీస్తు అర్థమవుతాడని మీరు మాకు నేర్పిస్తున్నారు. స్తోత్రాలు నాయన. ఇంతవరకు దేవుని సేవకులు నిలబెట్టుకుని మీరు అందించిన వర్తమానాలను బట్టి స్తోత్రాలు నాయన. పిలువబడిన వారికే యేసుక్రీస్తు శక్తి అని, ఆయన జ్ఞానమని, దేవుని శక్తియు దేవుని జ్ఞానముగా ఉన్నారని, ఆయనను నమ్మిన మేమందరం శక్తి కలిగి జీవిస్తామని మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు నాయన. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే అపహసిస్తున్నారో, ఎవరైతే నమ్మటం లేదో, నమ్మామని చెప్పుకుని ఎవరైతే ఇంకా గ్రహించలేదో అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. పౌలు గారు తీమోతికి చెప్పినట్టుగా మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని పరమందున్న దేవుడు చింతిస్తున్నాడు, ఆయన చిత్తమై ఉన్నదని మీరు మాకు తెలియచేసిన లేఖనాన్ని బట్టి స్తోత్రిస్తూ తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ పరిచయను దీవించండి నాయన. ఈ పరిచయకు తేరు వచ్చిన మమ్మల్ని అందరినీ బలపరచండి తండ్రి. లేఖనంలో ఉన్న మీ కుమారుని యొక్క శక్తిని మేము గ్రహించి ఎరిగిన వారమై, తెలుసుకున్న వారమై తండ్రి, జీవము గల దేవుడైన మిమ్మల్ని సేవిస్తూ జీవము గలవారిగా సమాజంలో సాక్ష్యం ఇవ్వడానికి కృప చూపించమని, మీ ఆత్మతో ఈ పరిచర్యను, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ మీరే అభివృద్ధిపరచమని, చేరి వచ్చినటువంటి మా ప్రియులందరిని బట్టి నాయన, ఎవరే అవసరత కలిగి ఉన్నారో, ఎవరే అవసరతలో ఉన్నారో అందరినీ నాయన మీరే మీ సహాయం ద్వారా, మీ శక్తి ద్వారా కాపాడమని, మీ జీవం ద్వారా మమ్మల్ని నిలబెట్టి నడిపించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. దేవుని సేవకులు సాయన గారిని బట్టి స్తోత్రాలు, ఈ పరిచర్య ద్వారా మీరు జరిగిస్తున్న పరిచర్యలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మా అందరితో మా ప్రభువైన యేసుక్రీస్తునందున్న జీవాన్ని గురించి మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు నాయన. చర్చా వేదికల ద్వారా క్రీస్తు అర్థం కాడు నాయన, నమ్ముట వలన ఆయన అర్థమవుతాడు గనుక నమ్మే ఆలోచన, ఇదిగోనైనా వారి పక్షాన నిలబడి వారితో మాట్లాడుతున్న వారందరితో మీరు మాట్లాడమని, వాదాపోదాల వల్ల, ఇదిగో మాటలకు మాటలు మాట్లాడటం వల్ల ఏమాత్రము కూడా యేసు ప్రభు వారి అర్థం కాదు అని, నమ్మువారిని రక్షించుటకు ఆయన దయాపూర్వక సంకల్పం బట్టి ఇదిగో నేను రక్షణ పొందుతారనేటువంటి వర్తమాన సందేశాలను వారికి వినిపింపచేయమని, మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామంలో స్తుతించి స్తోత్రించి
ప్రార్థించి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.